విజయ్ గెలుపుతో మళ్ళీ టైగర్ తమ్ముల ఆశలు చిగురించాయా? దళపతి విజయ్ బాటలోనే ఎన్టీఆర్ నడుస్తాడా? విజయ్ ఈ స్థాయికి రావడం వెనుక పెను సవాళ్లను చాలా ఎదుర్కొన్నాడు. కానీ ఎన్టీఆర్కి ఆ అవసరం ఉండదేమో. విజయ్ గెలుపుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలకు సంబంధం ఏంటి? హబలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రజెంట్ సౌత్ ఇండియా రాజకీయాల్లో ఒక్కటే చర్చ. తమిళనాడు తలపతి విజయ్ తన తమిళగా వెట్రిగలగం టీవీకే పార్టీతో ప్రభంజనం సృష్టించిన చర్చ. కేవలం సినిమా క్రేజ్తోనే కాకుండా బలమైన రాజకీయ వ్యూహంతో విజయ్ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇదే వేడి తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమిళనాడులో విజయ్ సాధన చేసిన దాన్ని ఆంధ్రాలో తారక్ ఎందుకు చేయలేరు అని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయ చిత్రం ఎలా మారుతుంది అనే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతుంది. ఎందుకంటే లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి ఏ మాత్రం కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించినప్పటికీ వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గిపోయారు. తర్వాత విజయ్ రాజకీయ అరంగరేటాన్ని ప్రకటిస్తే ఇతను మాత్రం ఏం ప్రభావం చూపుతాడులే అంటూ చాలామంది విజయ్ని తక్కువ చేసి మాట్లాడారు. కానీ అలా మాట్లాడిన అందరికీ దిమ్మ తిరిగే సమాధానం చెబుతున్నాడు విజయ్. ఈసారి ఎన్నికల్లో విజయ్ మహా అయితే కింగ్ మేకర్ కావచ్చని మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ దళపతి మాత్రం ఏకంగా కింగ్ అయి కూర్చున్నారు. అధికారం చేపట్టడానికి అవసరమైన మెజార్టీ దిశగా టీవీకి అడుగులు వేసింది. ప్రభుత్వానికి కావాల్సిన 10 స్థానాలు తగ్గినా వాటిని తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదేమో. రాజకీయాల్లో ఫిలిం సెలబ్రిటీల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం. విజయ్ సాధిస్తున్న అద్భుత విజయం తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి కూడా అభిమానులు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి విజయ్కి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో తెలిసిందే. కరూర్ ఘటనతో ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది. ఆ తర్వాత జననాయకన్ రిలీజ్ ఆగిపోవడం, భార్యతో విడాకుల వివాదం, త్రిషతో బంధం గురించిన చర్చ, ఇలా ప్రతిదీ విజయ్కి ప్రతికూలంగానే పెను సవాళ్లు కనిపించింది. మరోవైపు విజయ్తో పొత్తు కోసం ఏఐడిఎంకే, బీజేపీ గట్టి ఒత్తిడి తెచ్చాయి. కానీ అతను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. ఒంటరిగా ఎదురిది అద్భుత ఫలితాలు రాబట్టాడు. ఇప్పుడు ఇది తారక్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేవని, అతను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఎదురీదాల్సిందేనని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. కానీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తారక్ ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తే అతడికి అవకాశాలు ఉంటాయనడానికి విజయ్ రాబట్టినటువంటి ఫలితాలే ఉదాహరణ. కాబట్టి కొంచెం టైం తీసుకొనైనా తారక్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని తన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఎన్టీఆర్కు ఉండే అతిపెద్ద బలం వారసత్వం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా తనకు ప్రజల్లో ఉండే క్రేజ్ సామాన్యమైనదైతే కాదు. 2009లోనే కేవలం 26 సంవత్సరాల్లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం చేసిన ప్రచారం ఇప్పటికీ ఒక సంచలనం. ఎన్టీఆర్ మాటలు, స్పష్టమైన తెలుగు ఉచ్చారణ, ప్రజలను ఉర్రూతొలగించే స్పీచ్ స్టైల్ ఎన్టీఆర్కు ఉంటుంది. ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణాలు. విజయ్లాగే ఎన్టీఆర్కి కూడా మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇది ఓట్ల రూపంలో మారితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న శూన్యాన్ని భర్తీ చేయాలని కూడా చూస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరు. ఇక్కడ ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన వంటి బలమైనటువంటి పార్టీలు ఉన్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే ఎన్టీఆర్కి యువత ఓట్లు బాగా కలిసి వస్తాయి అంటున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి యువత తారక్ వైపు మొగ్గు చూపేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వంపై కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి తటస్థ ఓటర్లకు ఎన్టీఆర్ ఒక ఆశాదీపంలా కనిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తారక్ సొంత పార్టీ పెడతారా, లేక టీడీపీ పగ్గాలు చేతబడతారనేది ఇప్పటికీ అతిపెద్ద మిస్టరీనే. ఒకవేళ తారక్ తన దారి చూసుకుంటే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుంది. అయితే రాజకీయాలంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు. విజయ్ తన పార్టీ కోసం సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. మరి గ్లోబల్ స్టార్గా ఎదుగుతున్న ఎన్టీఆర్ తన కెరీర్ను త్యాగం చేస్తారా అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్. రెండవది వ్యూహకర్తలు. విజయ్ వెనక బలమైనటువంటి టీం పనిచేస్తుంది. ఎన్టీఆర్ కూడా క్షేత్రస్థాయిలో బలమైనటువంటి క్యాడర్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది. కేవలం అభిమాన సంఘాలు ఓట్లుగా మారతాయనేది గతంలో మెగాస్టార్ ప్రజారాజ్యం అనుభవం నేర్పినటువంటి ఒక పెద్ద పాఠం.
తమిళనాడులో విజయ్ ఆరంభించినటువంటి ఈ ప్రయాణం రేపు దేశవ్యాప్తంగా సినీ తారల రాజకీయ ప్రవేశానికి ఒక కొత్త ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అనేది తన వ్యక్తిగత నిర్ణయం. కానీ ఎన్టీఆర్ వస్తే మాత్రం తెలుగు రాజకీయాల్లో ఒక సరికొత్త సునామీ రావడం ఖాయం. అప్పుడు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం అనే కళ ఆయన అభిమానులకు నిజం కావచ్చు. మరి డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే ఈజీగా విజయ్ని చూసినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా కంప్లీట్గా తారకే రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా సీఎం అవుతారు అనడంలో విజయ్ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఎన్టీఆర్కి అతిపెద్ద ప్లస్ ఏంటంటే విజయ్ చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాడు. వ్యక్తిగతంగా అది రాజకీయ పరంగా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు తమిళనాడు సీఎం కుర్చీలో విజయ్ కూర్చోబోతున్నారు. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎన్టీఆర్ రావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నారు. దాదాపు ఆ సినిమాలు కంప్లీట్ అవ్వడానికే ఈజీగా ఒక 10 years అయితే పడుతుంది. బట్ ఆ 10 years తర్వాతన మరి ఉన్నటువంటి పార్టీ పగ్గాలు పడతారా, లేదంటే కొత్త పార్టీ ఏదైనా పెడతారా, లేదంటే అసలు రాజకీయాల్లోకి వస్తారా రాడా అనేది ఆయన కంప్లీట్గా తన వ్యక్తిగత నిర్ణయం అని చాలామంది ఇప్పుడున్నటువంటి కొడాలి నాని వంటి రాజకీయ నాయకులు కూడా చాలామంది కామెంట్ చేశారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం. ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా అందరినీ ఆహ్వానిస్తామని కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూనే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎన్టీఆర్ కూడా డెఫినెట్గా విజయ్ ఏదైతే ద్రవిడ పార్టీల ఉన్నటువంటి పరిస్థితిని చాలా విసిగిపోయి ఉన్నటువంటి టైంలో కరెక్ట్ టైంలో విజయ్ ఎంట్రీ ఈజీగా తన గెలుపుకు కారణమైంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ బలంగా ఉంది, టీడీపీ బలంగా ఉంది, జనసేన కూడా ఇప్పుడు పుంజుకుంటుంది. సో మరి ఈ టైంలో ఎన్టీఆర్ కొత్తగా వచ్చి పార్టీ పెట్టాలా, లేదంటే తన తాత వారసత్వాన్ని నిలబెట్టడానికి అదే పార్టీలో పగ్గాలు పట్టాలా, లేదంటే సైలెంట్గా సినిమాల్లోనే ఉండిపోతారనేది ఒక పెద్ద మిస్టరీ క్రియేట్ చేసేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. సో మరి డెఫినెట్గా ఎన్టీఆర్ ఇప్పుడు వస్తే సిచ్యువేషన్స్ వేరు, కానీ ఫ్యూచర్లో వస్తే మాత్రం డెఫినెట్గా సీఎం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలా, లేక మరికొంత టైం వెయిట్ చేయాలా, లేదంటే సినిమాలు తీస్తూ ఇలానే వరల్డ్లో నెంబర్ 1 స్టార్గా ఎదగాల? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.